రకాలైనటువంటి హామీలు ఇస్తాడు, రంగురంగుల మేనిఫెస్టోలు సృష్టిస్తాడు. వాటిని తీసుకెళ్లి జనంలో ఏ విధంగా ఓట్లు దండుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టి ఓట్లు దండుకుంటాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏదో ఒక విధంగా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మొండి చేయి చూపించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి వెనతో పెట్టినటువంటి విద్య. అందుకనే ఈరోజు మరలా తనంత గొప్పవాడు, తనంత మేధావి, ఈ దేశంలో సొంత మీడియాలో దానికి సంబంధించినటువంటిది విస్తృతంగా ప్రచారం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పింది. నిన్న కూడా అనేక రకాలైనటువంటి గణాంకాలు తీశాడు, లెక్కలు వివరించాడు. వాటన్నిటిని వక్రీకరించడం, తారుమారు చేయడం, ఉన్నది లేనట్టుగా లేనిది లేనట్టుగా కొన్ని నంబర్లను కత్తిరించడం, రకరకాలైనటువంటి విన్యాసాలు చేసి దానిలో కూడా ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దారి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థని నేను గాడిలో పెడుతున్నాను అని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. దాదాపుగా నాకు అనిపించింది నిన్న ఆయన మీడియా సమావేశం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలకు సరిపడా అబద్దాలు నిన్న ఒక్కరోజే చెప్పేశాడు.